ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈనాడు రాష్ట్రంలో ఏర్పడిన మొంత తుఫాను సందర్భంగా వాతావరణ శాఖ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తద్వారా దీని యొక్క తీవ్రం వల్ల ఈ రాత్రి కానీ రేపు ఉదయానికి కానీ తీవ్రం దాటే సందర్భంగా కాకినాడ మచిలీపట్నం మధ్యలో ఎక్కడో చోట తీవ్రం దాటుతుందని వాతావరణ శాఖ చెప్తున్నప్పుడు కూడా మొట్టమొదటిగా కాకినాడ మధ్యలో దాటుతుందని ఆలోచన చేసినప్పుడు కూడా ఇప్పుడు ఇంకా స్థిరమైన ప్రయాణానికి ఇంకా సమాచారం ఉందని సందర్భంగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా నీటి ప్రయాణం చేయొద్దు. అట్లాగనే ఎక్కడైనా వ్యవసాయం నూర్పులు కానీ ఎక్కడైనా జరుగుతుంటే దాన్ని శుభ్రపరచుకుని ఇవాళ నుంచి 2 రోజులు కూడా అప్రమత్తంగా ఎవరి వస్తువులు వాళ్ళు తెచ్చుకుంటున్నాయి వారి వస్తువులు శుభ్రత చేసుకోవాలని, ఎటువంటి విపత్తుకరమైన పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధం కావాలని రాష్ట్ర యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమైంది. రిలీఫ్ క్యాంపులు కూడా చూసినట్టయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. విశాఖపట్నం ఏర్పాటు చేశారు. కాకినాడ, ఈస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాలో కూడా ఏర్పాటు చేశారు. ఇటు మచిలీపట్నం, కృష్ణా జిల్లా సంబంధించిన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రిలీఫ్ క్యాంపులు అవసరమైన యుద్ధ ప్రాతిపదికన చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ కూడా సిద్ధంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చెట్లు ఇరిగిపడవచ్చు, ఎలక్ట్రికల్ స్తంభాలు కూడా తీవ్రంగా నష్టం కలగవచ్చు. అటువంటి టైంలో విద్యుత్ అంతరాయంతో పాటు కరెంటు సరఫరా ఉన్నప్పుడు ప్రజలు కూడా ప్రాణ నష్టం కలిగే పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి వాయుగుండం మొంతా తుఫాను యొక్క హెచ్చరిక చూసినట్టయితే తీవ్రతని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉందనే మాట వాతావరణ శాఖ కానీ ప్రభుత్వ యంత్రాంగం కూడా హెచ్చరికలు చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనందరూ కూడా కలిసి మొంతా తుఫాను యొక్క ఇబ్బందిని ఎదుర్కోవడానికి సిద్ధంగా మానసికంగా ధైర్యంగా ఉండాలని, మీ నష్టానికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని, ఏదైనా నష్టం వెళ్తే డెఫినెట్గా ప్రభుత్వం అండగా నిలుస్తుందనే మాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అనేకసార్లు హెచ్చరిక చేస్తున్నారు. ఈనాడు వాతావరణ శాఖ కూడా దాని మీద అలర్ట్స్ ఎప్పటికప్పుడు ప్రతి అరగంట కూడా ముఖ్యమైన అలర్ట్లు పంపిస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా మీ అందరిని కోరుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతాలకు సంబంధించిన తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, మచిలీపట్నం జిల్లా ప్రత్యేకంగా దీన్ని ఎదుర్కోవడానికి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ, ఏదైనా అత్యవసర ప్రయాణం ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్ళమని కోరుకుంటూ, మీ అందరికీ ఇటువంటి విపత్తు పరిస్థితుల్లో ఎదుర్కోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.